హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను దొండకాయ ఫ్రై ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. నేను 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. అవి వేగాక 4, 5 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. మరీ ఫ్రై అయ్యాల్సిన అవసరం లేదు ఆనియన్స్, ఎందుకంటే దొండకాయలతో పాటు ఫ్రై అవుతాయి కదా. దొండకాయల్ని నేను కేజీ దొండకాయలు తీసుకొని రౌండ్‌గా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకున్నాను. వీటిని ఈక్వల్‌గా కలిసిపోయేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఇలా కనుక కలుపుకోకపోతే మధ్య మధ్యలో ఒకవైపు ఫ్రై అయ్యి ఇంకొక వైపు మెత్తగా ఉంటుంది. సో మనం ఈక్వల్‌గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని దొండకాయ ఫ్రైని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టినట్టయితే ఒకవైపు ఫ్రై అవుతాయి. మనం గనక మర్చిపోతే కలబెట్టడం ఇలా మాడిపోతాయి. సో మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని ఇంకొక 2 మినిట్స్ కూర మగ్గిపోయే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు ఫైనల్‌గా 4, 5 ఎల్లిపాయ గర్భాల్ని ఇలా చితగ్గొట్టుకొని వేసుకున్నాను. 2 స్పూన్లు ధనియాల పౌడర్ కూడా వేసుకున్నాను. కొంచెం ఉప్పు వేసుకొని కారం వేసుకోవాలి. మనం ఉప్పు ఇప్పుడే చూసుకొని సరిపోయిందో లేదో యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు ఇంకొక 2 మినిట్స్ ఈ విధంగా కలుపుకొని గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకోవాలి. ఫైనల్‌గా సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ దొండకాయ ఫ్రై రైస్‌లో కానీ, చపాతీల్లో కానీ చాలా బావుంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందే అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.